అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి నవంబర్ 15 అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే వారికి ఎస్ అన్న అక్షరం గల వ్యక్తి ద్వారా రేపటి రోజున ఎటువంటి పరిణామాలు ఎదురవబోతున్నాయి, ఆ ఎదురవబోయే పరిణామాలు శుభ ఫలితాలా అశుభ ఫలితాలా, వారి వల్ల వీరికి ఎటువంటి చెడు జరగబోతుంది, అలాగే ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి పరిహారాలు అయితే పొందాలి అని అయితే మొత్తం ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా అయితే మరిన్ని అంశాలు మీరు తెలుసుకోగలుగుతారు. ఇక అంతకంటే వివరాల్లోకి వెళ్ళే ముందుగా అయితే ప్రతి ఒక్కరూ ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. అలాగే మీ సమస్యల పరిష్కారం కోసమైతే శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిషాలయం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6300446041. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ ఈ కొన్ని రోజుల్లోనే అయితే పరిష్కారం చూడబడను. ఈ గురువుగారు ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి అయితే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కర్కాటక రాశి వారికి వీరి తలరాతని మార్చేసేది ఒక దివ్యమైన సమయం అయితే రాబోతుందనేది చెప్పుకోవచ్చు. మీ జీవితం అనే పుస్తకంలో ఇప్పటి వరకు మీరు ఉన్న కష్టాలన్న పేజీలన్నీ ముగిసిపోయి ఒక సరికొత్త స్వర్ణ అధ్యాయం అయితే ప్రారంభం కాబోతుంది. ఇది కేవలం మాటల వల్ల కాదు, గ్రహాల సంచారం వల్ల అయితే మీ జన్మ సుకృతం అని అయితే అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇది మీకు ఒక అద్భుత వరమైన అయితే చెప్పుకోవచ్చు. గత కొన్నేళ్లుగా, దశాబ్దాలుగా మీరు అనుభవించినటువంటి కష్టం అంతా ఇంత కాదు. పడిన అవమానాలు, నిందలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక క్షోభ, నమ్మిన వారి చేతిలో మోసాలు, అనారోగ్య సమస్యలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసి ఉన్నాయి. కొన్నిసార్లు మీ జీవితమే వద్దు, ఈ కష్టాలు భరించలేనని కూడా మీరు అనుకుని ఉండవచ్చు. కానీ మీలో ఉన్న ఒకే ఒక గొప్ప లక్షణం మీ సహనం, మీ మంచితనం. అది భగవంతుడు మీరు పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని అయితే మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ భగవంతుడు మీ యొక్క సహనానికి, మీ యొక్క ఎదురుచూపులకు ఎటువంటి అద్భుతమైన బహుమతిని ఇవ్వబోతున్నాడో, మరో అతిపెద్ద శుభవార్తను మీ ఇంటి తలుపులు తట్టబోతున్నాయి. ఇక మీ అదృష్టాన్ని, మీ విజయాన్ని ఈ ప్రపంచంలో ఎవరూ శక్తి ఆపలేరు అని అయితే తెలుసుకోండి. ఈ మాటలు కేవలం మనం చెప్పేవి కాదు, భగవంతుడే చెప్పేయి. ఇక మీ గత కష్టానికి అన్నిటికీ, సహనానికి అన్నిటికీ, ఓర్పుకి, మీ మంచితనానికి ఒక విశ్వశక్తి అయితే ఆ పరమాత్మ మీకు ఇస్తున్న అమూల్యమైన బహుమతి అయితే అనుకోవచ్చు. ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకోకుండా ఈ సంతోషాన్ని మధ్యలో ఆపేస్తే నష్టపోయేది మీరే కనుక దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ప్రతి పదాన్ని మీ మనసులోకి తీసుకుని చివరి వరకు శ్రద్ధగా వినండి. ఈ మాటలు విన్న తర్వాత మీలో ఒక నూతన శక్తి, అంతులేని ఆశ, ఒక తెలియని ధైర్యం చిగురించడం అయితే ఖాయమని చెప్పుకోవచ్చు. మీలో కొద్దిపాటి సానుకూల దృక్పథం కలిగిన దయచేసి మీ అభిమానాన్ని ఒక లైక్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక అలాగే గనక మీ ఇష్ట దైవాన్ని కూడా మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మీ యొక్క విజయానికి సంకల్పించుకుంటూ మీరు ఎన్నో విధాలుగా దేవుని యొక్క అనుగ్రహాన్ని అయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎస్ అనే అక్షరం గల పేరుతో మొదలయ్యే యొక్క గొప్ప వ్యక్తిత్వం అయితే మీ గురించి కొద్దిగా తెలుసుకుందాం. మీ వ్యక్తిత్వం అయితే సామాన్యమైనది కాదు. ఎస్ అనే అక్షరం గల సంఖ్యాశాస్త్రంలో అయితే 1 అనేది సంఖ్యకు ప్రతీక. ఇది నాయకత్వానికి, ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు చిహ్నం. మీరు ఎంచుకున్న మార్గంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి విజయం సాధించే వరకు అయితే విశ్రమించరు. ఎస్ అనే అక్షరం పేరు ఉన్నటువంటి వారి యొక్క వ్యక్తి ప్రవర్తన గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే గనక ఈ అక్షరం ఆల్ఫాబెట్స్లో అయితే 19వ అక్షరం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ ఎస్ అక్షరంతో మొదలయ్యేవారు ఎప్పుడూ న్యాయబద్ధంగా సత్యాన్ని నమ్ముతూ ఉంటారు, ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు, ఎవరిని మోసం చేయరు అనేటువంటి దుష్ట ఆలోచన వీరిలో అసలు కలలో కూడా రాదు. వీరు మొదట తమ గురించి, తమ ఆత్మగౌరవం గురించి తప్ప ఆలోచించుకుంటారు. అంతేకాకుండా వీరి లాభనష్టాల గురించి కూడా క్షుణ్ణంగా అంచనా వేయకుండా ఏ పనినైనా సరే ప్రారంభించరు. వీరిది చాలా మంచి మైండ్ అనైతే చెప్పుకోవచ్చు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిత్వం అయితే వీరిదనైతే చెప్పుకోవచ్చు.
ఈ ఎస్ అనే అక్షరం గల వ్యక్తులైతే చాలా తెలివితేటలు కలవారు. వీరు గొప్ప సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఎక్కువగా ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన, వాటిని విశ్లేషించే నేర్పు వీరికి పుట్టుకతో కలిగి ఉన్నారు. ఈ ఎవరైతే ఎస్ అనే అక్షరంతో మొదలవుతుందో అటువంటి వ్యక్తులు, అలాంటి వారు ఎప్పుడూ కూడా నిర్మలమైనటువంటి మనసును కలిగి ఉంటారు. కానీ వీరి స్వభావం ఒక విచిత్రమైన గుణం ఉంది. వీరు చాలా త్వరగా కోపానికి గురవుతూ ఉంటారు. వీరి యొక్క స్వభావం ఒక్కోసారి క్రోధంగా అంటే తీవ్రమైన కోపంగా అయితే ఉంటుంది. ఈ యొక్క రాశి వారి యొక్క ఎస్ అనే అక్షరం వారు, మీరు గతంలో డబ్బు కోసం పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అప్పులు ఊబిలో కూరిపోయి అవసరానికి చేయి చాచిన సహాయం అందక ఎన్నో అవమానాలు పడి ఉన్నారు. రూపాయి కూడబెట్టినా ఏదో ఒక అవసరం వచ్చి ఖర్చు పడి మీ చేతిలో చిల్లిగవ్వ లేకుండా మిగిలిన పరిస్థితులు ఎన్నో ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ఇక ఆ రోజులు పోయాయి. మరో రోజుల్లో మీరు ఆర్థిక జాతకం ప్రకారం అయితే పూర్తిగా మారబోతుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీపై పరిపూర్ణంగా ప్రసరించబోతుంది. ధన ప్రవాహం వరదలలాగా మీ ఇంట్లోకి రాబోతుంది. మీరు ఏ పని చేపట్టినా అది బంగారమే అవుతుంది. మీకు రావాల్సిన పాత బాకీలు, డబ్బులు అనుకోకుండా మీ చేతికి అందుతాయి. మీరు ఊహించిన మార్గాల నుండి ధనం వచ్చి పడుతుంది. వారసత్వ ఆస్తి రూపంలో మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే బలమైన యోగం కూడా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు, భారీ జీతం అయితే పెంపు వస్తుంది. మీరు పనితీరుకు గుర్తింపుకు బోనస్లు, ఇంక్రిమెంట్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇకపై మీరు డబ్బు కోసం ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేనే లేదు, రాదు కూడా. మీరు 10 మందికి సహాయం చేసే స్థాయికి అయితే ఎదగబోతున్నారు. మీ అప్పులన్నీ తీరిపోయి మీకు ఒక పరిపూర్ణమైన రుణవిముక్తులు కాబోతున్నారు. మీ మనసుపై ఉన్న అతిపెద్ద భారం అయితే తొలగిపోతుంది. వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణ యుగం అని అయితే చెప్పుకోవచ్చు. మీ వ్యాపారం 3 పువ్వుల రకాలుగా వృద్ధి చెందబోతుంది. కొత్త అవకాశాలు, పెద్ద డీల్స్ కుదరబోతున్నాయి. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి, కొత్త బ్రాంచులను కూడా ప్రారంభించడానికి ఇది సరైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో అయితే ఎంతో విజయం అయితే సాధిస్తారు. మీ పోటీదారులు ఎంతో ఎదుగుదలకు చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. భూమి, బంగారం లేదా ఇతర ఆస్తులపై పెట్టే పెట్టుబడులు మీ భవిష్యత్తులో కొన్ని రెట్ల లాభాలను కూడా అందిస్తూ ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో అది కొనాలి, ఇది కొనాలి అని అనుకుంటూ ఉంటారు. అవన్నీ ఇప్పుడైతే నెరవేరబోతున్నాయి. సొంత ఇల్లు లేదా కారు లేదా ఇతర విలాసవంతమైన వస్తువులు కూడా కొనుగోలు చేయబోతున్నారు. మీ జీవన ప్రయాణం అయితే గణనీయంగా పెరగబోతుంది. ఇకపై మీ జీవితంలో లేదు, లేను అనే మాటలకి తావు ఉండదు. అంతా ఉంది, కలదు అనే సానుకూలతతో నిండిపోతుంది. డబ్బు మీ చేతికి ధారాళంగా అందిపోయినప్పుడు పొదుపు చేయడంలో, సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడంలో అస్సలు మర్చిపోవద్దు. అనవసరమైన ఖర్చులకు, విలాసాలకు అసలు దూరంగా ఉండడం చాలా మంచిది. భవిష్యత్తు అవకాశాల కోసం, అవసరాల కోసం కొంత ధనాన్ని మీరు పెట్టుబడిగా పెట్టడం కోసం, పొదుపు చేయడం కోసం, ఇతర కార్యక్రమాలు ఉపయోగించడం అయితే చాలా ముఖ్యము. అప్పుడే మీకు లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. మీ వద్ద స్థిరంగా ఉంటుంది. ఇక మీకు విద్య, ఆరోగ్యానికి సంబంధించిన వార్త అయితే ఈ రంగాల్లో కూడా మీరు అద్భుతమైన ప్రగతిని అయితే సాధించబోతున్నారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు, నిరుద్యోగులకు వారి యొక్క అర్హతకు, కోరికకు తగిన గొప్ప ఉద్యోగం కూడా లభించబోతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం తథ్యమని చెప్పుకోవచ్చు. మీరు కోరుకున్న చోట, కోరుకున్న పదవిలో స్థిరపడబోతున్నారు. మీ ప్రతిభకు, మీ కష్టానికి తగిన గుర్తింపు లభించబోయే సమయం ఇదే అని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి పనిభారం తగ్గి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వారు మీ పనిని మెచ్చుకుంటూ ఉంటారు. సహోద్యోగుల నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీపై ఉన్న అపోహలు, నిందలు అన్నీ తొలగిపోతాయి. మీరు మీ రంగంలో ఒక నిపుణుడిగా, ఒక నాయకుడిగా అయితే గుర్తింపు పొందుతారు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి ఆ మార్గం సుగమం అవుతుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటానికి, మీ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి చాలా అనుకూలమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన సమయం. మీ ఏకాగ్రత, జ్ఞాపక శక్తి అమాంతం పెరుగుతాయి. కఠినమైన సబ్జెక్టులు, కష్టమైన సబ్జెక్టులు కూడా మీరు సులభంగా అయితే అర్థమవుతాయి. పరీక్షల్లో మీరు ఊహించిన గొప్ప మార్కులతో ఉత్తీర్ణులవుతారు. మీరు కోరుకున్న కాలేజీలో, కోరుకున్న రంగంలో అయితే మీకు సీట్ లభిస్తుంది. అలాగే విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గురువుల ప్రశంసలు, తల్లిదండ్రుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక గత కొంతకాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మీకు పూర్తి విముక్తి లభించబోతుంది. మీలో నూతన శక్తి, ఉత్సాహం ఉప్పొంగబోతాయి. శారీరకంగా, మానసికంగా మీరు చాలా దృఢంగా తయారవబోతున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ ఇటువంటివన్నీ మీకు దరిచేరవు. మీరు ఎల్లప్పుడూ చికాకుగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండకుండా
మీరు ముఖంలో ఒక కొత్త చేదస్సు, వర్చస్సు అయితే ప్రకాశిస్తూ ఉంటాయి. ఎస్ అక్షరంతో అయితే ప్రారంభమైన ఈ రాశివారు మీ సహనానికి, మీ మంచితనానికి, మీరు ఇన్నాళ్లుగా పడిన కష్టానికి, అనుభవించిన అవమానాలకు ఆ భగవంతుడు మీకు మరింత అద్భుతమైన బహుమతే ఇవ్వబోతున్నాడు. ప్రతి క్షణాన్ని మీరు మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. మీరు వచ్చే ప్రతి అవకాశాన్ని 2 చేతులతో అందిపుచ్చుకోండి. మీ కలలను సాకారం చేసుకునే సమయం ఇదే అని అయితే గుర్తించండి. అయితే మంచి మంచి విషయాలు, కొన్ని ముఖ్యమైన విషయాలైతే మీరు గుర్తుంచుకోవాలి. గతంలో మీకు ద్రోహం చేసిన వారిని, మిమ్మల్ని బాధ పెట్టిన వారిని, మీ సంఘటనలైతే మీరు పూర్తిగా మార్చుకోండి. వారిని మనస్ఫూర్తిగా క్షమించి ముందుకు సాగిపోండి. పగ, ప్రతీకారం వంటి ప్రతికూల ప్రభావాలను మీ మనసులో పెట్టుకుంటే మీ అమూల్యమైన శక్తి, సమయం వృధా అవుతాయి. మీ ఎదుగుదలే వాటికి అయితే సరైన సమాధానం అని చెప్పి గుర్తుంచుకోండి. మీరు ఎంత ఎత్తుకెదిగినా మీ మూలాలను చూసి మీ సహాయం చేసిన వారికైతే మర్చిపోకండి. వినయం, మంచితనం అనేవి మీ అతిపెద్ద ఆభరణాలనైతే గుర్తుంచుకోండి. వాటిని ఎప్పటికీ వదులుకోవద్దు. మీకు లభించిన విజయాన్ని, సంపదను చూసి గర్వపడవద్దు. ఆ భగవంతుని యొక్క కృప మీ ఇదంతా సాధ్యమైందని అయితే మీరు గుర్తుంచుకోండి. మీ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు, అవసరమైన వారికి దానం చేయండి. అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. ఇలా మీ పుణ్యఫలం రెట్టింపు అవుతుంది. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారైతే చాలా ప్రేమ కలిగిన వ్యక్తులుగా, దేహదారుఢ్యం కలిగిన వారుగా, అయితే అందం కలిగిన వారుగా, మంచి మనసు కలిగిన వారుగా మనమైతే చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎస్ అనే అక్షరం కలవారు ఏ విధంగా ఉంటారో, వారి యొక్క జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పులు ఎలా ఉండబోతున్నాయి, ఈ లక్షణాలు మీలో సరిపోతే కనుక మీరు ఇవన్నీ తప్పకుండా పాటించి తీరండి. అలాగే మీరు తప్పకుండా శివారాధన మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శివారాధన చేస్తూ, శివాలయానికి దర్శిస్తూ, అభిషేకాలు చేస్తూ, ప్రదక్షిణలు, అలాగే దీపం వెలిగించడం మాత్రం మర్చిపోవద్దు. తులసి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేసి ఆవు నెత్తితో దీపం వెలిగించండి. తప్పకుండా మీరు అనుకున్నవన్నీ జరిగి తీరుతాయి. తెలుసుకున్నాం కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఎలా జరగబోతుందనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.